యెహోషువ పుస్తకం 22వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలని కోరుకుంటున్నాను. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి నడుచుకుని ఉన్నారు. ఆమేనని చెప్పండి. ఈ మాట నాతో చెప్పండి. బహుదినముల నుండి నేటి వరకు మీ సహోదరులను విడువక ఆజ్ఞలను అనుసరించి ఉన్నారు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా. గుడ్. యేసు నామములో ఈ మాటలు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. ఈరోజు నేను మీకు చెప్పాలన్న సందేశం పేరేమిటంటే విడిచిపెట్టకూడదు అనండి. ఆ ఒక్క మాట మీరు రౌండప్ చేసుకోండి. విడువక అనే మాట ఉంది చూసారా? విడిచిపెట్టకూడదు అనే ఈ మాట సందేశంగా మీకు చెప్పి ఈ సందేశాన్ని త్వరగానే ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. యెహోషువ అనే మాటకి అర్థం యెహోవాయే నా రక్షకుడు, యెహోవాయే నా రక్షణ అని అర్థం. చెప్పండి. జాషువా అనే మాటకి అర్థం యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా రక్షణ అని అర్థం. నిజమే, దేవుడు ఎప్పుడు కూడా ప్రొటెక్షన్, తన పిల్లల్ని ఎప్పుడు కూడా దేవుడు కాపాడుతూ తప్పిస్తూ నడిపిస్తూ పోషిస్తూ వస్తూ ఉంటాడు. సందేహమే లేదు. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఈ రోజుల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, ట్యూషన్కే వెళ్ళినా, ఎక్స్ట్రా క్లాస్కి వెళ్ళినా, వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం మరలా తిరిగి వచ్చేదాకా పేరెంట్స్కి ఎంత టెన్షనో, ఎలా వెళ్ళారో ఎలా వస్తారో, పరిస్థితులు బాగాలేదు. నేను అంటాను, నువ్వు ఎంతసేపు అని కాపాడుతావు? ఉదయకాలం అంతా కాపాడుతావు, రాత్రి 10 గంటల వరకు కాపాడగలుగుతావు, ఆ తర్వాత పడుకుంటావు కదా. నీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరో తెలుసా? యెహోవాయే. దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కూడా కంచి వేసి కాపాడుతూ ఉంటాడు. జాషువా, యెహోషువ అనే మాటకి అర్థం యెహోవాయే రక్షణ అని అర్థం. దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కూడా రక్షణ కలుగు చేస్తూ ఉంటాడు. ఇక్కడ జాషువా, యెహోషువ చెప్తా ఉంటాడు, రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రాలు అందరినీ పిలిచి వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచుతూ ఉంటాడు. ఇలాగ చెప్పే సమయంలో లేవీయులకి దేవుడే స్వాస్థ్యం. అన్ని గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచుకుంటూ వచ్చారు, కానీ లేవీ గోత్రానికి ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు. లేవీలు అంటే సేవకులు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, దేవుడే స్వాస్థ్యం. అందుకే నేటికి కూడా సేవకులు దేవుని మీద డిపెండ్ అయి ఉంటారు. దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయనే ఆధారం కాబట్టి, ఆయనే స్వాస్థ్యం కాబట్టి, ఆయనే ఆస్తి కాబట్టి ఆయన మీద ఆధారపడి వెళుతూ ఉంటాం. ఇక్కడ అన్ని గోత్రాలను పిలిచి వాళ్ళ స్వాస్థ్యాన్ని పంచుతూ వచ్చాడు. కానీ లేవి గోత్రానికి దేవుడే స్వాస్థ్యంగా ఉన్నట్లుగా వాక్య లేఖనాల్లో చూస్తాం. అక్కడ మాట్లాడుతూ బహుదినముల నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా మీ సహోదరుని విడవక ఆజ్ఞలు అనుసరించి నడుచుకోండి అన్నాడు. ప్రియులారా, ఆత్మీయులైన మీ ఆత్మీయ జీవితంలో మనము విడిచిపెట్టకూడనివి కొన్ని ఉన్నాయి. గతంలో నేను మీకు ఏది విడిచిపెట్టాలో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, సమరయ స్త్రీ పాపం అనే కొండ వదిలేసి వెళ్ళిపోయింది. అబ్రహాము విగ్రహారాధన విడిచిపెట్టేశాడు. ఏది విడిచిపెట్టాలో గతంలో చెప్పాను. ఈరోజు ప్రత్యేకంగా ఏది విడిచిపెట్టకూడదో పర్టికులర్గా మీతో ప్రభు మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి ఈ మాటలు వినండి. యేసు నామములో ప్రభు మీతో మాట్లాడునుగాక. కుడి చేతులు పైకెత్తి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ మధ్యకాలం ఒక 1 year బ్యాక్, ఒక సంవత్సర కాలం క్రిందట, నూతనంగా నవ దంపతులు, భార్య భర్తలు వివాహ బంధం చాలా ఘనమైనదిగా దేవుడు బైబిల్లో వివాహాన్ని ఇచ్చాడు. ఒక ఫ్యామిలీ మెంబర్స్కి వివాహం జరిగింది.
దైవ సేవకుల చేతుల మీదుగానే అద్భుతంగా ఆ వివాహాన్ని జరిగించారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే పెళ్లిలో చెప్పారు, ఏమని చెప్పారంటే, నాన్న నీకు వివాహమైన తర్వాత ఇంతకాలము నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఉన్నారే, నువ్వు చదువుకోవడానికి ఆధారం నీ తండ్రే కదా, నువ్వు చదువుకోవడానికి నిన్ను పోషించడానికి అంత ఆహార పదార్థం వండిపెట్టింది అమ్మే కదా, అమ్మ కన్నది, ఎత్తుకున్నది, ఆడించింది, మారం చేస్తున్నప్పుడు గారం చేస్తున్నప్పుడు దగ్గర ఉండి తల్లి వలె ఆదరిస్తూ నడిపించింది కదా. కాబట్టి ఇదిగో నీకు వివాహమైన తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని నువ్వు పొరపాటును కూడా విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో భార్య వచ్చిన తర్వాత కుటుంబాల్లో సమస్యలుగా ఉండకూడదు. భార్యకి ఇవ్వాల్సిన భార్య స్థానం భార్యదే, తల్లి స్థానం తల్లిదే, తండ్రి స్థానం తండ్రిదే, తమ్ముడు స్థానం తమ్ముడిదే. కుటుంబానికి సంబంధించిన ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూస్ వాళ్ళకి ఇవ్వండి అని దైవ సేవకులు వాక్యాన్ని బోధించారు, ఉపదేశించారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, సరిగ్గా వివాహమైన కొద్ది కాలానికే, మేబీ 6 or 7 6-7 నెలల తర్వాత 6 నెలలు బాగానే ఉమ్మడి కుటుంబంగా బాగానే నడుచుకున్నారు. ఫ్యామిలీ అద్భుతంగా నడిపించబడతా పోషించబడతా ఉన్నారు. 6వ నెల లేదా 7వ నెలకు వచ్చినప్పటికీ ఫ్యామిలీలో చిన్న చిన్న చినుకు జడివాన అన్నట్లుగా సమస్యలు క్రియేట్ అవుతా వచ్చాయి. ఇప్పుడు ఇటు భార్యని ఏమనలేక, ఇటు తల్లిని ఏమనలేక ఎటు కాని సందిగ్ధంలో ఉన్నాడు. అలాంటి సమయాల్లో ఎవరైనా వెళ్ళి అడిగితే, బ్రదర్ నువ్వు మీ భార్య వైపు మాట్లాడతావా, మీ భార్య వైపు ఉంటావా, లేకపోతే మీ తల్లి వైపు ఉంటావా అని అంటే, ఆ పెద్ద ఆయన ఆలోచించుకుని, ఆ పెళ్లి కొడుకు ఆలోచించి, నేను మా ఆవిడ వైపు ఉండను, మా అమ్మ వైపు ఉండను, కానీ గోడ పక్కకి వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం అలా ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి అయితే 6 నెలలు బాగానే ఉన్నాడు. 7వ నెల వచ్చినప్పటికీ సడన్గా ఏమైందంటే మమ్మీతో చెప్పాడు, మమ్మీ మనం అర్జెంటుగా బయలుదేరి పలానా ఊరు వెళదాం, రెడీ అవ్వు అని చెప్పినాడు. అమ్మ రెడీ అయింది, ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఆ సూట్ కేసు పెట్టుకో, బట్టలన్నీ పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాడు. సో తను కూడా బయలుదేరాడు. భార్యతో అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను మా అమ్మని వేరే చోటకి తీసుకుని వెళ్ళి మరలా అప్పగించేసి వస్తానని. బాగానే ట్రైన్ టికెట్ బుక్ చేసాడు, ట్రైన్ ఎక్కించాడు, తాను కూడా ట్రైన్ ఎక్కాడు. మమ్మీ మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసాను. ఏమోరా నాకేం తెలుసు, నేను చదువుకోలేదు కదా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ఎంత గుడ్డిగా నమ్మిందో చూడండి వాళ్ళ అమ్మ పిల్లోడిని. సరే అని అనుకుని వాళ్ళిద్దరూ రాజమండ్రిలో ట్రైన్ ఎక్కారు. అట్లాగా పోతా ఉంది. చివరికి ఆ ట్రైన్ గుజరాత్ వెళ్ళే ట్రైన్. కొంత దూరం, మేబీ 1 or 2 hours జర్నీ చేశాడు వాళ్ళ అమ్మతో కూడా. ఆ తర్వాత రిక్వెస్ట్ స్టాప్ వచ్చినప్పటికీ ప్రతి స్టేషన్లో ట్రైన్ ఆగుతూ ఉంటుంది కదా, అలాగ ఒక చోట ఆగినప్పుడు, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు టిఫిన్ తీసుకొస్తాను, స్నాక్స్ తీసుకొస్తానని దిగి ఆగాడు. ఈ లోపల ట్రైన్ వచ్చేయాలి వాస్తవంగా, కానీ వాళ్ళ అమ్మని ఫస్ట్లోంచే విడిచిపెట్టేయాలని మనసు ఉంది కాబట్టి వాళ్ళమ్మ అక్కడే పాపం తెస్తాడు నా పిల్లోడు అని ఎదురు చూస్తూ ఉంది. ఈ లోపల ట్రైన్ సమయం అయిపోయింది, ట్రైన్ మూవ్ అయిపోయింది. తల్లి దగ్గర ఫోన్ లేదు, సరైన వసతి లేవు, ఆమె పెద్దగా చదువుకోలేదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమీ రాదు. అంతే వాళ్ళమ్మని ఆ ట్రైన్ ఎక్కిచ్చేసి గుజరాత్ పంపించేశాడు. ఆ రైల్వే స్టేషన్లో చివరికి వెళ్ళిపోయిన చోట అక్కడ ఆగిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ తెలియదు, అక్కడ పరిస్థితులు తెలియదు, అక్కడ భాష రాదు, అక్కడ మనుషులు ఎవరు అర్థం కారు. చివరికి ఆమెకు వచ్చిన పరిస్థితి, ఎందుకు కన్నాను వీడిని, కానీ ఇన్ని సంవత్సరాలు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చే వరకు ఎత్తుకుని పెంచి వీడికి ఒక ఆధారం చేసి ఒక వివాహాన్ని చేస్తే చివరికి నన్నే విడిచిపెట్టే స్థితిలో ఉన్నాడని ఆ తల్లి ఆ యొక్క రైల్వే స్టేషన్లోనే పట్టాల కింద పడి చనిపోయిందండి. ఈరోజు ఎందుకు ఈ సందర్భాన్ని మేము ముందుకు తీసుకొచ్చానంటే, చాలా కుటుంబాల్లో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, కానీ ఎప్పటికీ విడిచిపెట్టకూడనివి కొన్ని ఉన్నాయి. మనల్ని పెంచి కనీ జన్మనిచ్చిన పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. మనం ఏ స్థాయికి వెళ్ళిపోయినా, నేను స్టిల్ ఈరోజు వరకు నేను బాధపడుతూ ఉంటాను. మా అమ్మాయి ఉంటే ఎంత బాగుండేది, మా నాన్నే ఉంటే ఎంత బాగుండేది. దేవుడు వాళ్ళకి అంతే ఆయుష్ ఇచ్చాడు,
దేవుని పిల్లలుగా నేను మీకు చెప్పేది, తల్లిదండ్రులు మీకు శత్రువులు కాకూడదు. పేరెంట్స్ మీ క్షేమాన్ని కోరుకునేది, దేవుడు తర్వాత మీరు బాగుండాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తప్ప మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకని మనం విడిచిపెట్టకూడని వారిని ఖచ్చితంగా పేరెంట్స్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఈరోజు వాక్యపు వెలుగులో ఏమీ మనం విడిచిపెట్టకూడదు. ఒక 4 విషయాలు త్వరగా నేను చెప్పేసి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, ఏమి విడిచిపెట్టకూడదు. చదవండి. ఇర్మీయా ప్రవచన పుస్తకం 32వ అధ్యాయం 40వ వాక్యాన్ని ఒకసారి చదవగా విందామా? ది బుక్ ఆఫ్ జిర్మియా చాప్టర్ 32 వర్స్ 40. నేను వారికి మేలు చేయుటకు మానకుండానట్లు, నేను వారికి మేలు చేయుట మానకుండా ఉండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. ఓకే. వారు నన్ను విడవకుండా ఉండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించును. వారు నన్ను విడవకుండా ఉండునట్లు. ఫస్ట్ థింగ్, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అనండి. మీ పక్కోళ్ళు చెవులు గింగిరమైనట్లుగా చెప్పండి గట్టిగా. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. నీ జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టాలనే మనస్సు నీకు రాకూడదు. ఎందుకు అంటారా? ఈ మాటలు ప్రకటిస్తున్న నా గురించి ఒక సాక్ష్యం చెప్తా. సరిగ్గా నేను 9th క్లాస్లో ప్రభుని తెలుసుకున్నాను, వాక్యాన్ని విన్నాను. మునుపు దూరస్తులైన నీవు నాకు సమీపస్తుడు కావాలంటే ఆ రాత్రి నా హృదయంలో మారు మనసు వచ్చింది. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకున్న 9th క్లాస్లోనే రక్షింపబడ్డాను. 10thలోకి వచ్చాను, సిలబస్ స్టార్ట్ అయింది. 10th కూడా అద్భుతంగా దేవుని మందిరానికి వెళుతూ ఉండేవాడిని. 10th కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. డాడీ అన్నారు, ఒక్కడే కొడుకు, నేను 3 అక్కలు. డాడీ అన్నారు, నాన్న నువ్వు ఇక్కడ ఉంటే ఒకవేళ ఫ్రెండ్స్ రమ్మంటే క్రికెట్కి వెళ్ళొచ్చు, లేకపోతే టైం వేస్ట్ చేసుకుంటావు, కాబట్టి నీవు మీ మామయ్యలాగా మంచి ఉద్యోగం చేయాలి, ప్రయోజకుడు అవ్వాలి. అందుకోసం ఇక్కడొద్దు, ఎక్కడైనా హాస్టల్లో గురుకుల పాఠశాలలో కానీ బాగా చదువుకునే చోటకి వెళ్ళిపోయి చదువుకుంటే బాగుంటుందని డాడీ సలహా ఇస్తే, నేను అద్భుతంగా చదువుకుందాం, బాగా చదువుకుందాం అని గురుకుల పాఠశాలకు వెళ్ళిపోతే అక్కడ ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, ఫ్రెండ్స్ ఇబ్బంది ఉండదు, బాగా చదువు మీద దృష్టి పెట్టొచ్చు. 10th మంచి మార్కులే వచ్చాయి, ఇంకా ఇంటర్మీడియట్లో మంచి ఫ్యూచర్ ఉంటుందని మా నాన్నగారు ఆలోచనిస్తే సరేననుకుని అనపర్తి దగ్గర గురుకుల పాఠశాలకి నేను అప్లై చేశాను. అక్కడ మా ఇంటి దగ్గరలో 2-3 అన్నయ్యలు చదువుకున్నారు. వాళ్ళకి 500 మార్కులు వచ్చాయన్నమాట. ఎక్కువ మంచి మార్కులు వచ్చినాయని వాళ్ళు ఆలోచించి అలా ప్లాన్ చేసుకున్నారు. నేను అప్లికేషన్ పెట్టాను, పలానా డేట్ వచ్చింది, అలాంటి సమయంలో మీకు బోర్డు పెడతారు, వెళ్ళి చూసుకోండి అంటే అక్కడ చదువుకున్న ఆ వ్యక్తితో పాటు నేను కూడా వెళ్ళి నా పేరేమైనా ఎక్కడైనా ఉంటుందేమని చూశాను. మంచి మార్కులే వచ్చినాయి, ఇంచుమించు 360 వస్తే ఫస్ట్ క్లాస్, నాకు 400 పైనే వచ్చినాయి, బాగానే వచ్చినాయి, ఇంచుమించు 470 దాకా వచ్చినాయి మార్కులు నాకు 10th క్లాస్లో. సరే ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది, కన్ఫర్మ్ అయిపోద్ది అనుకుని నేను వెళ్ళాను. వెళితే అక్కడ నా పేరు లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు నేనున్న పరిస్థితి మీకు తెలియదు కనుక మీరుగిన ఆ స్థానంలో ఉంటే ఎట్లా ఉంటారో ఫీల్ అవుతారో చెప్తాను. నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, ఇక ఎప్పటికి దేవుని మందిరానికి అనండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఆడపిల్ల పుట్టిందని, కోడి గుడ్డెట్టలేదని, కారణమే లేదు అసలు. వెంటనే నాకు సీట్ రాలేదు ఇక్కడ. నేను పొరపాటును కూడా చర్చికి వెళ్ళను. ఎన్ని వారాలు తెలుసా? 2 వారాలు నేను మందిరానికి వెళ్ళలేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు 1900 వెళ్ళిపోండి వెనక్కి, అంతే. బాధ కలిగింది. పాస్టర్ గారు ఇంటికి వచ్చారు. వెస్లీ, నన్ను షార్ట్ కట్లో పిలుస్తుంటారు, జాన్ వెస్లీ అనేది. వెస్లీ అన్న ఏంటన్నా పాటలు పాడేవాడు, నీకు కీబోర్డ్ అంటే ఇష్టం కదా, మంచిగా పాడుతుండు, రావట్లేదు ఏంటన్నా అంటే, అసలైన విషయం కారణం ఎప్పుడైనా సరే అండి, ఎప్పుడైనా రావట్లేదంటే అసలు విషయం చెప్పరు, దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను రానంతే. వెస్లీ అన్న ఎందుకు రావట్లేదు? నేను రానన్నా ఇంక అడగకూడదు. మా చిన్నక్క, మా పెద్దక్క,
అరే నన్న నేను రాను, నాకు దేవుడు సీట్ ఇవ్వలేదు. సరే అనుకుని 2 వారాలు వెళ్ళలేదు. మా అక్క దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పిందన్న, ఒరే నన్ను నువ్వు అక్కడికి ఏం చదువుకుంటే దేవుడికి దూరం అయిపోతావు కదా, అందుకోసం నీకు తల్లి గర్భంలో ఉండగానే నీ పట్ల ఒక ప్లానింగ్ ఉంది దేవుడికి. అక్కడ ఒకవేళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారో కనుక అక్కడికన్నా ఇక్కడ దగ్గరలో చదువుకోవడం దేవుని సంకల్పం. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలని ఆయన ఉద్దేశం. అందుకే నీకు ప్రభు నీకు అనుమతి ఇవ్వలేదు. సరే అప్పుడు కొంచెం మనసు కుదురుపడింది. దేవుడికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఆ తర్వాత దగ్గరలో కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంకెప్పుడు దేవుడికి దూరం కాలేదు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తానంటే, చాలా సందర్భాలు నువ్వు అనుకున్నది జరగలేనప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేయాలనే మనసు నీకు వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ది బుక్ ఆఫ్ స్లామ్స్ చాప్టర్ 16 verse 4. కీర్తనలు 16:4. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. స్పష్టంగా చదవాలి. బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీలో చదవాలి. ఒకసారి చదువు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి. నోయిలన్నా వింటున్నావా? రామ్జీ అన్న వింటున్నావా? సందీప్ బ్రదర్ వింటున్నావా? ఇప్పుడు మీ స్టేజ్ మార్కులు రాలేదని, సీట్ రాలేదని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. సో ప్రభు చెప్తున్నాడు, దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయిస్తే శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నయోమక్క ఉండాల్సింది ఎక్కడ? యూదా బెత్లెహేము దేవుని ఇంట్లో. యూదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెలుండే ఇల్లు. రొట్టెలుండే ఇల్లు ఏదంటే దేవుని మందిరం, వాక్య సమృద్ధి దొరికే చోటు. కరువు వచ్చిందని బెత్లెహేంని విడిచిపెట్టేసి మోయాబుని వెతుక్కుంటా వెళ్ళింది నయోమక్క. ఎంత నష్టం వచ్చిందో తెలుసా? కట్టుకున్న భర్త చనిపోయాడు. సరే 2 కొడుకులకి పెళ్లి చేసింది. వాళ్ళైనా బాగున్నారంటే 2 కొడుకులు చనిపోయారు. ఇంట్లో మిగిలింది 3 విధవరాళ్ళు మిగిలారు. ఇంత నష్టం ఎందుకు వచ్చింది ఆలోచించట్లేదు. తిరిగి మళ్ళీ రివర్స్గా దేవుడు అంటది, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. ఏమండి, దేవుడు మనల్ని ఎప్పుడైనా రిక్తులుగా చేస్తాడా? కాదు. మనం తీసుకునే నిర్ణయాలే, మన తొందరపాటే, మన ఆలోచనలే, మన అసభ్యంగా ప్రవర్తించిన స్థితే కొన్నిసార్లు దేవునికి మనల్ని దూరంగా చేస్తూ ఉంటుంది. నయోమక్క అంటది, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, ఏమీ లేకుండా చేశాడు నన్ను అంటది. అప్పుడు ప్రభు మాట్లాడతాడు కదా, దేవుడు నీ జీవితాన్ని మారాలంటే బ్రతుకుని మధురంగా మార్చేవాడు కదా. నయోమి ఎందుకు ఇన్ని శ్రమలు తెచ్చుకుందంటే దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల, దేవుని సన్నిధికి దూరం అవటం వలన. ఈరోజు నా ప్రార్థన, ఎవరు ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టక సాక్షులుగా మనం బ్రతుకుదుముగాక. కుడి చేతులు పైకి తొందర ఒకసారి ఆమేన్ అంటారా? చూడండి, ఇశ్రాయేలీల గురించి మీకు చెప్తాను. 106వ కీర్తన 106వ కీర్తన 13వ వాక్యం చూడండి. 106వ కీర్తన 13వ వాక్య భాగం. వారు ఆయన కార్యములు నిద్రవుతా కాదు, గట్టిగా స్పష్టంగా చదువు స్వామి. వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు వెంటనే. అసలు ఏంటది? 106:13 వెంటనే మర్చిపోయారు. ఆ పై వచనాల్లో ఇటువైపు 23, 22 చూడొకసారి. ఎర్ర సముద్రం దగ్గర భయము పుట్టించే క్రియలు చేసిన రక్షకుడైన దేవుణ్ణి, అరే బాబా, సముద్రాన్ని దాటిస్తే దేవుణ్ణి ఎలా మర్చిపోగలిగిన మనసు వచ్చింది వాళ్ళకి. అందుకే ఈ ఉదయకాలం మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టాలి అనే మనసు నీలోకి రానివ్వద్దు. ఒకేలా నీకు ఆ మనసు వచ్చిందంటే దేవుడు లేకపోతే మనం ఒంటరోళ్ళు అయిపోతాం. కరోనా సమయం
ఎవరున్నారు నీతో చెప్పు? హలో, ఇక్కడున్న వాళ్ళు మాట్లాడండి. కరోనా టైంలో ఎవరున్నారు నీతో? ఆ కష్టకాలంలో భార్య కూడా నీ దగ్గరికి రాలేని పరిస్థితి కదా, పిల్లలు కూడా నీ దగ్గరికి రాలేని పరిస్థితి కదా. ఆ కష్టాన్ని దాటించిన దేవుణ్ణి ఎలా మర్చిపోవాలనుకుంటున్నావు? ఎలాగ దేవుణ్ణి విడిచిపెట్టాలనే మనసు నీలోకి వస్తుంది? దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్తాను, ఏబిసి అని. సౌలు. ఇశ్రాయేలుకి దేవుడు మొట్టమొదటి రాజుగా చేశాడు సౌల్ని. ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? ఎందుకు పనికిరాని గాడిదలు మేపుకునే వ్యక్తిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి. ప్రవ్వా, నా స్థితి ఏంటయ్యా? గాడిదలు కాసుకునేవాడిని అయ్యా. నా పరిస్థితి ఏంటయ్యా? తప్పిపోయిన గాడిదలు వెతుక్కోవడానికి వెళ్ళానయ్యా. ఆ సమయల్ పాస్టర్ గారు ఉన్నారే, నెత్తి మీద చేయేశాడయ్యా, రాజు అయిపోయానయ్యా, కాపాడుకుంటానయ్యా అనుకోవలసిన సౌలు దేవునికే దూరం అయిపోయాడు. సౌల్ని దేవుడే విడిచిపెట్టేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇశ్రాయేలుకి మొట్టమొదటి వాడే, మొదటి సింహాసనం మీద కూర్చున్నవాడే, కానీ రాజ్యం నిలవలేదు. కారణం దేవుణ్ణి విడిచిపెట్టాలనే మనస్సు. సంసోను జీవితం మీకు బాగా తెలుసు కదా. అసలు ఆయన ప్రతిష్టత, ఆయన నాజీరు చేయబడిన స్థితి, ఆయన పుట్టిక ఎంత అద్భుతం. ఇంత చక్కగా పెరగవలసిన శాంసోన్ మధ్యకాలంలోకి వచ్చినప్పటికీ ప్రేమ అనే మాయలో పడి దెలీలాయే శాశ్వతం అనుకుని ఆ మైకుల్లోకి వెళ్ళిపోయి ఇంకా అనుకున్నాడు, నా జుట్టులో ఇంకా బలం ఉంది అని విరజిమ్ముకుందాం అనుకుంటే దేవుడు అతన్ని విడిచిపెట్టేసినట్లుగా అతనికి తెలియలేదట. ఈరోజు మీరు ఆలోచించండి, శాంసోన్ జీవితం కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. నీ జీవితంలో ఎన్నటికీ ఆ పరిస్థితి ఉండకూడదు. నయోమి. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవునికి సాక్షార్థమే బ్రతకటానికి యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. చదవండి, ఈ వాక్యం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగల ఈగల? తీగలు. మరి ఈగల్లా చదివితే తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలించును. బహుగా. కింద మాట, నాకు వేరై, అది సబ్జెక్ట్. నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. మీ పక్కలకి షేకండి, చెప్పండి, నాకు వేరై. నా ముఖం కాదు, వాళ్ళ ముఖం చూసి చెప్పండి, నాకు వేరై నువ్వేమీ చేయలేవనండి. కళ్ళలో కూడా ఏం చేయలేవని చెప్పండి. మాట్లాడరా? రైట్ కదా. దేవుడికి వేరే మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడు లేకుండా ఏం చేయగలం? ఎఫ్ మైనర్. అసలు దేవుడు లేకుండా మనం ఏం చేయగలం? అసలు కలనైన మరువను. మీరు మాట్లాడరా? మర్చిపోతారా? మరి ఇలా స్టార్ట్ చేసి విడిచిపెట్టినప్పుడు మీరు ఇంకా అల్లుకోవాలి. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమై నీతో సహవాసం. కలనై నీవు నడి క్షణమై నీతో ఆరాచుడా యేసై నీతో నా అనుబంధం. ఓ ఆరాచుడా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా సంతోషమే. నీతో నా అనుబంధం
మాధుర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వచ్చిన శ్రమలు కానీ మీకు వచ్చి ఉంటే ఎప్పుడో దేవుడిని విడిచిపెట్టేసేవారు. నేను సేవకు వచ్చిన కొత్త అద్దింట్లో సేవ చేస్తూ ఉన్నాను. మా చిన్నక్క వైజాగ్లో ఉంటారు, శాంతక్క. అప్పుడే ఒక పాప పుట్టారు ఆమెకి, మేబీ 3rd month, 3వ నెల. జాండీస్ ఉన్నాయి, కళ్ళు పచ్చగా ఉన్నాయి. డాక్టర్ గారు చూపించారు, ఎండలో పెట్టండి రోజు అని చెప్పేవారు. కానీ ఎంత ప్రయత్నించిన, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గల. ఇంగ్లీష్ మెడిసిన్ అంతా అయిపోయింది. ప్రకృతి వైద్యం రామచంద్రపురం దగ్గర అని కావేరిలో ముందు అక్కడ కూడా వెళ్ళారు, పనవలేదు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అవకాశం లేదు. చాలా టెస్ట్లు, ఆ చిన్న పాపకి సూదు గుచ్చుతా బ్లడ్ తీస్తూ ఉండేవారు. చాలా ప్రతికూలమైన పరిస్థితి. 4 నెలల కన్నా మా అక్కళ్ళ చిన్న పాప లేరు భూమి మీద. ఎప్పుడైతే మేము సేవకు వచ్చిన కొత్తలో ఆ చంటి బిడ్డ చనిపోయిందో చాలా బాధ అనిపించింది. ప్రభు, మేము మీ సేవకు వచ్చాం, ఏంటి ఇలాంటి శ్రమ మాకు ఎదురైంది. అసలు సేవలో ఓ పక్కన విశ్వాసులు లేరు, సంఘం లేదు, చిన్న గదిలో సేవ చేసుకుంటా ఉన్నాం. మొత్తం మీద దేవుడు మళ్ళా ధైర్యం ఇచ్చాడు, నడిపించబడుతున్నాం. కొద్ది కాలానికే మా అమ్మకి అనారోగ్య పరిస్థితులు రావటం, గాల్ బిడ్డల్లో స్టోన్ రావటం, దానికి ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. డాక్టర్ అయితే 6 months ఇచ్చారు, 6 నెలలు బ్రతుకుతారంటే 3 నెలల కన్నా మా మమ్మీ ఎక్కువ లేరు. మమ్మీ అంటే ప్రాణం. ఇక నేను సేవ చేయలేని పరిస్థితి. డాడీ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సో ఇట్లాంటి శ్రమల మధ్యలో దేవుడిని ఎప్పుడో విడిచిపెట్టేయాలా, సేవ ఎప్పుడో వదిలేయాలా ఎదురైన పరిస్థితులు బట్టి. కానీ దేవుడే అనుక్షణం మమ్మల్ని నిలబెట్టుకుంటా, ధైర్యం ఇచ్చి నడిపించుకుంటా, పోషించుకుంటా వస్తూ ఉన్నాడు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం దేవుని సంధిలో కూర్చున్న మీరు చిన్న చిన్న శ్రమలను బట్టి దేవునికి దూరం అవ్వద్దు, దైవికమైన భక్తికి దూరం కావద్దు. యేసయ్య మీ అడుగుల్ని బండ మీద నిలిపి స్థిరపరచునుగాక. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. రైట్, 2వ మాటలకు వస్తున్నాను. సెకండ్ వన్, ఏది మనం విడిచిపెట్టకూడదు. 1, దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. నెంబర్ 2, నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం 39వ వాక్యం చదువుదాం. నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం 39వ వాక్య భాగాన్ని చదువుదాం. చదవండి అక్క, బైబిల్ తీసిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు. నువ్వు చదవ, ఇప్పుడు తిట్టానా? లాస్ట్ మాట చదివేసే. మేము మా దేవుని మందిరమును, దొరకలేదా నీకు భక్తుడా? గట్టిగా చదువు. మేము, అందరూ నాతో చెప్పండి ఈ మాట. మేము 100% వాయిస్ వినపడాలి. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఇప్పుడు నీకెంత బలం ఉందో కొట్టి చెప్పట్లు యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. అస్సలు నీ జీవితంలో ఈ మాటలు దేవుడు విన్నాడు, రికార్డ్ అయింది. నువ్వు పలికిన మాట, మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టం. అన్నీ బాగున్నప్పుడు అందరూ దేవునిలో ఉంటాం. పరిస్థితులు బాగాలేనప్పుడే దేవుడు మనల్ని పరీక్షించేది. పరిస్థితులు తారుమారవుతున్నప్పుడే టెస్ట్ చేసేది నేను. భక్తులు అంటారు, మేము మా దేవుని మందిరాన్ని మేమైతే విడిచిపెట్టాం. నిజమే కదా ప్రియులారా? దేవుని మందిరంలో ఎన్ని దీవెనలు దాచిపెట్టాడు. నేను ఇప్పటికీ బాధపడుతూ చెప్పేది ఏంటో తెలుసా? మనకి దేవుడు 9 స్థలాల్లో సేవా పరిచర్య అప్పగించాడు. వింటున్నారా నా మాటలు? 9 స్థలాల్లో ఆరాధన జరుగుతూ ఉంది. నేను నెలకొకసారి ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్తూ ఉంటాను. ఈ 9 స్థలాల్లో జరిగే ఆరాధనలో 4 స్థలాల్లోనే మందిరాలు కట్టాం. ఇంకా 5 చోట్ల మందిరాలు కట్టాలి, హాల్లో జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా ఇంకోటి కట్టాం, 5 చోట్ల కట్టాం. ఇంకా 4 స్థలాల్లో హాల్లో జరుగుతున్నాయి, అరుగు మీద జరుగుతున్నాయి.
ఒక చోట అయితే ఇక రోడ్డు మీదే పెడుతున్నాం దేవుడికి స్తోత్రం చాపేసి. అలా ఉంది పరిస్థితి. మందిరాలు లేవు అక్కడ. కానీ దేవుడు నీకు ఒక మందిరం ఇచ్చాడు, ఆసక్తి కలిగిన సేవకుల్ని ఇచ్చాడు, దైవ క్రమాన్ని నీకు ఇచ్చినప్పుడు, దగ్గరగానే మందిరం ఇచ్చినప్పుడు ఎంతగా దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. సో నువ్వు అనుకోవాలి, దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టకూడదు. ఎందుకు అయ్యా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు అంటారా? సకల ఆశీర్వాదాలన్నీ కూడా మందిరంలోనే ఉన్నాయి. మందిరంలో ఉన్న దీవెనల గురించి మీరు చదివితే మీకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. చూడండి మందిరంలో ఎలాంటి దీవెన ఉందో తెలుసా? 65వ కీర్తన 4వ వచనం చూడండి. 65:4 వచనం చూస్తే, నీ మందిరములోని 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణంలో నివసించినట్లు, నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీవు ఏర్పాటు చేసుకుని నువ్వు చేర్చుకున్నవాడు ధన్యుడు. ఈ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మేము తృప్తి పొందుతున్నాం. అంటే దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. ఏమున్నాయి మందిరంలో? ఏమో మీరు తేలిలాగా మాట్లాడుతున్నారు. ఏమున్నాయి? మేలు. దేవుని మందిరంలో ఉన్న ఆ మేలు చేత మేము తృప్తి అందుకే ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఉన్న మేలు మనం పొందుకోవాలి. దేవుని పిల్లలు ఇక్కడే మనకి ప్రత్యక్ష సాక్షి మన మధ్యలో అన్నయ్య గారు ఉన్నారు. ఎరోంతిన్ దగ్గర ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన ఒక్కరే వచ్చేవారు. ఒకరి ఇంటి పైన ఆరాధన వచ్చేటప్పుడు వాళ్ళు రావటమే దేవుణ్ణి అడిగారు. బ్రదర్గా నన్ను అడిగారు, అయ్యా వివాహ సంబంధాల గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఒక మంచి సంబంధం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే విలువైందన్నారు. కాబట్టి మా ఇంట్లో నేనే ఆఖరివాడినయ్యా, పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేయండి. నిజంగా దేవుడు మహాకృప, సంబంధాలు చాలా చూస్తున్నారు వాళ్ళ స్థితికి తగినట్లుగా. కానీ యోగ్యురాలైన భార్యను దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. వివాహమైంది. ఇక వెంటనే దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. అమ్మయ్య దేవా, నువ్వు చేసిన మేలు కొరకు కృతజ్ఞత స్తోత్రం అని చెప్పాం. ఇక పెళ్ళి అయిన తర్వాత వెంటనే మరలా ప్రభా పిల్లలు కావాలి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేవా వీళ్ళకి వివాహ విషయంలో భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుందని చెప్పారు, మేలు చేశారు, వందనాలు. ఇక పిల్లల విషయంలో నువ్వు మేలు మొదలుపెట్టిన ఆయన ప్రార్థన చేయగా అద్భుతంగా 2 పిల్లల్ని వాళ్ళకి దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఒకటేంటి, ఇంట్లో వారు ఒక్కరిగా దేవుని మందిరానికి వచ్చేవారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ మన షమ్మా మందిరానికి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎన్ని మేలులు అంటే అనేకమైన మేలు చేసిన ఆ అనుభవాలు ఇక్కడ చాలామంది ప్రత్యక్ష సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు. నా ప్రార్థన, దేవుని మందిరానికి వచ్చిన మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన మందిరానికి వచ్చే వాళ్ళని ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడ అమలాపురం నుంచి పల్లంకూరు ఇంచుమించు 30 కిలోమీటర్స్ వస్తుంది. 30 కిలోమీటర్ల నుంచి ప్రతి ఆదివారం మొదటి ఆరాధన 6 గంటలకి వస్తూ ఉంటారు. చెయ్యూరు, ఇటు మమ్ముడివారం, గాడవెల్లి, ఉప్పలగుప్తం, అక్కడెక్కడ మందిరాలు లేవా? ఉన్నాయి. ఎందుకయ్యా అంటే దేవుడు ఒక మందిరాన్ని పరిచయం చేశాడు, ఒక సేవకుని పరిచయం చేశాడు, ఒక పరిచర్య సహవాసం పరిచయం అయింది. ఇటు గోడలంక, ఇటు గుండుపూడి, ఇంచుమించు ప్రతి ఆదివారం, ఇటు మమ్ముడివారం ఇంచుమించు ఒక 40 ఊర్ల నుంచి ఆరాధనకి ఇక్కడికి వస్తూ ఉన్నారు. నేను వారి నుంచి గమనించింది ఏంటంటే దేవుని మందిరాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడో ఒక ఇల్లు ఓపెనింగ్కి మన సంఘస్థులు వెళ్ళారంట. వాళ్ళ బంధువులు ఎవరిదో, అక్కడికి వేరే వాళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు వీళ్ళు గత కాలంలో పరిచయస్తులే. అలా చూసిన వెంటనే బాగున్నారక్క అని పలకరించారు. బాగున్నామనియా అని పలకరించుకుని అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు చర్చ్కి? ఎక్కడికి వెళ్తామేంటి, మాకు బాప్తిస్మ ఇచ్చి మమ్మల్ని భక్తిలో నడిపించి దైవికమైన క్రమాన్ని నడిపించి బోధిస్తున్న సేవకులు అన్నున్నారు కదా, షమ్మాకి వెళ్తున్నాము. అవునా, ఇంకా వెళ్తారా షమ్మాకి మీరు అని అడిగారట తల్లి. అవును, మేము ఇంకా వెళ్ళటం ఏంటి,
మేము అక్కడికి వెళ్తాం, మా చుట్టాలను అక్కడికి తీసుకెళ్తాం, మా పిల్లలు చచ్చిపోయేదాకా అక్కడే ఉంటామని చెప్పారంట వాళ్ళు. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దాం. సో ఈ అనుభవం రావాలి సంఘంతో నీకు. ఇక్కడ ఉన్న విశ్వాసులు అనేక స్థలాలకు వెళ్ళారు. బెంగళూరులో ఉన్నారు, ఇక్కడ నుంచి చదువుకుని వెళ్ళే పిల్లలు ఇప్పటికిక్కడ కాంటాక్ట్ అయి ఉంటారు, ఏది జరుగుతున్నా లైవ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకుని వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన పిల్లలు ఉన్నారు, వివాహాలు చేసుకుని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సంఘాన్ని వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది, ఏది జరిగినా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. నా ప్రార్థన, దేవుని పిల్లలుగా మీరు దేవుని మందిరాన్ని మీరు అస్సలు విడిచిపెట్టకూడదు. యేసు నామంలో ఈ మందిరంలో ఉన్న మేలు చేత మీరు నింపబడుదురుగాక, దీవెనకరంగా మారుదురుగాక, యేసు నామంలో కృప కలుగునుగాక. మీరు అడగొచ్చు, దేవుని మందిరాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? జస్ట్ సింపుల్ వాక్యం చెప్తా. యెరూషలేము అనండి, యెరికో. యెరూషలేములో దేవాలయం ఉంది, మందిరం ఉన్నది, వస్తువులన్నీ ఉన్నాయి. యెరికో శపించబడిన అనుభవం. యెరూషలేము నుంచి యెరికోకు ఒక ఆయన దిగొచ్చేస్తూ ఉన్నాడు. రావటం దొంగల చేతిలో చిక్కాడు, కొర ప్రాణంతో కొట్టాడు. ఆ దొంగోడికి బంగారం డబ్బు కాదు కానీ రక్షణ వస్త్రం కావాలి, తీసేశాడు. చూడండి, దేవుని మందిరానికి దూరమైన వ్యక్తి దొంగల చేతిలో చిక్కున్నాడు. సందేహమే లేదు, నువ్వు దేవుని మందిరానికి దూరం అవుతూ ఉంటుంటే దొంగోడు ఎవడో కాదు, సాతనుడే. సాతనుడు ఏదోలాగా నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టత్వం పట్టించాలని వాడు కాచుకుని ఉంటాడు. నువ్వు ఎప్పుడు దేవుని మందిరానికి దూరం అయిపోతావా, ఎలాగైనా సరే నిన్ను డైవర్ట్ చేయటానికి, లోకం స్నేహితుల వైపుకి ఆకర్షించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వసించు, కోరుకో, ఎప్పుడు దేవుని మందిరానికి దూరం అవ్వద్దు. దేవుని మహిమ నీ మీద కమ్ముకునుగాక. వాక్యం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం చదవగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం చదువుతారు. కొందరు మానుకునుచున్నట్లుగా సమాజంగా కూడుకునుట మానొద్దు, ఒకరినొకడు హెచ్చరించుకోండి. ఆ దినం అంటే రాకడ వచ్చే వరకు మీరు ఎక్కువగా అలాగూ చేయండి. మరి ఎక్కువగా మీరు వెళ్ళండి దేవుని సన్నిధికి. సమాజంగా కూడుకోవటం మానొద్దు. ఎప్పటి వరకు అయ్యా మేము మానకుండా రావాలి? ఆ దినం అంటే రాకడొచ్చే వరకు దేవుని మందిరంలో సహవాసాలు అంటు కట్టబడాలి. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? శ్రీనివాస్ అనే ఒక సహోదరుడు ఉన్నాడు, శ్రీదేవి అనే ఒక సహోదరు ఉంది. వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్. రెగ్యులర్గా దేవుని మందిరానికి, ఒక సంఘానికి నమ్మకమైన విశ్వాసాలుగా కొనసాగుతూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలో వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారు, జీవితంలో ఎప్పుడు కూడా మందిరాన్ని మానకూడదు. ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాలు దేవుని మందిరంలో కనబడాలి. భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంతా నేను నా ఇంటి వారు ప్రభుని సేవించదమన్నట్లుగా తీర్మానం చేసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. భార్యకి 40+, భర్తకి 45 ఇయర్స్. పిల్లలు ఉన్నారు, జీవనాధారం ఉంది, బిజినెస్ ఉంది, పనులున్నాయి, వర్కర్స్ ఉన్నారు, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సడన్గా భార్యకి హెల్త్ కంప్లైంట్ వచ్చింది. నిద్రలోనే ఆమె హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. తెల్లవారితే ఆదివారం చనిపోయింది. వెంటనే ఆ వార్త సేవకులకి ఇన్ఫర్మేషన్ చేయాలి కదా, సేవకులకి కబురు పెట్టారు. శ్రీనివాస్ అనే వ్యక్తి, అయ్యా నా భార్య శ్రీదేవి ఉందే, హార్ట్ స్ట్రోక్ వచ్చి నిద్రలోనే స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని కబురు పెట్టారు పాస్టర్ గారికి. వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఇదిగో సంఘ ఆరాధనలు అన్నీ అయిపోయిన తర్వాత 1 గంటకల్లా అందరూ వెళ్ళిపోతారు కనుక ఇక్కడ ఆరాధన అయిన వెంటనే సంఘస్థులు అందరం మేము కలిసి, దేవుని ఆరాధన ఆపకూడదు కదా ఎవరు చనిపోయినా, కనుక మేము ఆరాధన జరిపించేసుకుని మధ్యాహ్నం మీ చుట్టాల బంధువులందరినీ పిలిచేసుకోండి. మేము 1 గంట అయిపోయిన వెంటనే 12:30కి ఆరాధన అయిపోతుంది. 1 గంటకల్లా మేమందరం వచ్చి బరియల్ సమాధి కార్యక్రమం చేస్తామని సేవకులు చెప్పారు. సరేనయ్యా అని ఉదయకాలమే 6 గంటలకి సేవకులకి ఫోన్ చేసి ఆయన కబురు అందించారు. 10 గంటలకి ఆరాధన, పాటలు పాడుతూ ఉన్నారు. భార్య యొక్క శవం ఇంట్లోనే ఉంది.
తను ఆలోచన కలిగి ఇంటికి తాళం వేసి శ్రీనివాస్ అనే సహోదరుడు బైబిల్ తీసుకుని తన పిల్లలిద్దరినీ తీసుకుని ఆటో కట్టించుకుని దేవుని మందిరానికి వచ్చి మీకులాగే అలాగే కూర్చుని దేవుని మాటలు వింటా పాటలు పాడుతూ ఉన్నాడు. లాస్ట్లో కూర్చున్నాడు. పాస్టర్ గారు పాటలన్నీ అయిపోయినాయి, ఆరాధన అంతా అయిపోయినాయి, సంఘ క్రమాలని అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. అనౌన్స్ చేస్తే పలానా మన మందిరానికి వచ్చే పలానా వీధిలోంచి శ్రీనివాస్ అని ఆయన వస్తాడు కదా, వాళ్ళ భార్య శ్రీదేవి నిద్దట్లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు, మధ్యాహ్నం బర్యాలు జరుగుతుందని అలా చూశాడు. చూస్తే ఆయన ఆఖరిలో కూర్చుని ఉన్నాడు. వెంటనే ఏంటి సార్ మీరు మీ వైఫ్ చనిపోయి ఉంటే మీరు వచ్చి వెనకాల కూర్చున్నారేంటని అడిగాడు సేవకుడు. వెంటనే మైక్ తీసుకుని అయ్యే సాక్ష్యం చెప్తానన్నాడు. మైక్ తీసుకుని సాక్ష్యం చెప్పేటప్పుడు అన్నాడు, పోయిన నెలలో ఉపవాస కూటాలు జరిగినాయి కదా, 3 రోజులు భార్య భర్తలు పిల్లలు 3 వచ్చాం. మేము ఉపవాస కూటాల్లో తీసుకున్న నిర్ణయం తీర్మానం ఏంటో తెలుసా? మా భార్య చెప్పింది నా చేతిలో చేసి, ఏమండి నేను చనిపోయినా మీరు ఆదివారం గుడి మానొద్దు, ఏమండోయ్ మీరు చనిపోయినా నేను ఆదివారం గుడి మాను, ఇంట్లో పిల్లలు ఎవరు చనిపోయినా బంధువులు ఎవరు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో దేవుడి మందిరం ఖచ్చితంగా దేవుని సంధిలో ఉంటాం, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మందిరానికి దూరం అయ్యే పరిస్థితి రానివ్వు అని నా భార్యతో నేను నిబంధన చేశానయ్యా. దేవుడు చూశాడు. కాబట్టి భార్య చనిపోయిన దుఃఖం ఉంది నాకు, కానీ ఈ సమయంలో దేవుని మందిరానికి రాకూడదు మానకూడదని నిబంధన చేసుకున్నాను కదా, అది నాకు గుర్తుందయ్యా. అందుకని నా భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అలా వచ్చి కొద్దిసేపు వాక్యం విని వెళ్దామని ఈ సమయానికి వచ్చినాయి అంటే సంఘమంతా కన్నీళ్ళు పెట్టుకున్నారండి. నిజంగా పాస్టర్ గారే ఆశ్చర్యపోయారు, ఉన్నారా ఇలాంటి నమ్మకస్తులు సంఘంలో? ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్వరం వస్తే మానేస్తూ ఉంటాం, ఆదివారమే ఫంక్షన్, ఆదివారమే షాపింగ్ మాల్, ఆదివారమే పెళ్లి చూపులు, ఆదివారమే అన్ని ఆదివారమే. ఈరోజు అడుగుతున్నాను, ఒకవేళ నీకు పనులు ఉన్నాయి, ఆదివారమే నీకు కుదురుతుంది, మిగతా రోజులు ఖాళీ లేదా, మధ్యాహ్నం వరకు దేవుని సంధిలో ఉండు, ఆ తర్వాత నీ పని పెట్టుకో. కానీ దేవుని మందిరాన్ని విడిచి మాత్రం ఆయనకి విరోధంగా మనం ఏం చేయలేం. ఈరోజు నా ప్రార్థన, ఇలాంటి నమ్మకస్తులు సంఘములో లేపబడుదురుగాక. ఆ 365 రోజుల్లో 52 ఆదివారాలు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చే భాగ్యం మీకు అనుగ్రహించబడునుగాక. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? రైట్. 3వ మాటలకు వస్తున్న 3rd వన్, ఏది మనం విడిచిపెట్టకూడదు. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 18-19 వాక్యాలు చదవగా విందాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 18-19 వాక్యాలు చదవగా విందాం. నీ ధాన్యంలోనేమి, నీ ద్రాక్షరసంలోనేమి, ఓకే, నీ గోనెలలోనేమి, దశమ భాగమును, నీ గోవులలోనేదేమి, నీ గొర్రె మేకల మందలలోదేమి, ఓకే, పిల్లలను. లాస్ట్ వర్డ్ చదువు నాన్న, 19 చదువు. నీవు దేశములో నీ దినములన్నిట లేవీలను విడిచిపెట్టకూడదు సుమి. రైట్. 3వది లేవీలు అంటే బ్రాకెట్లో సేవకుల్ని విడిచిపెట్టకూడదు. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, సేవకుల్ని విడిచిపెట్టకూడదు అనండి. సేవకుల్నికి ఎప్పుడు గుర్తుండాలని చెప్పండి ఒకసారి, ఆమేనండి ఒకసారి. నిజమే, మన ఆత్మీయ జీవితంలో సేవకుల్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఎందుకు చెప్పనా? ఏలియా అనండి, ఎలీషా. అబ్బా, వాళ్ళిద్దరు ఫాలోయింగ్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? వాళ్ళ గురువు ఏలియా, ఎలీషా శిష్యుడు. ఓ రోజు గురువుగారు అంటారు, నేను బేతేలు వెళ్ళాలనుకుంటున్నాను. అవునా, నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఉండగలుగుతాను, నేను కూడా వస్తాను. నేను యోర్దానికి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తావా? నేను కూడా వస్తాను. గిల్గాల్కి వెళ్తావా? నేను కూడా వస్తాను. ఎక్కడికి వెళ్తే 4 స్థలాలు ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని ఏలియాను ఎలీషా ఫాలో అవుతున్నాడు. సేవకుల్ని ఎప్పుడు విడిచిపెట్టట్లేదు, ఎలీషా సేవకుని విడిచిపెట్టట్లేదు. ఒకరోజు యోర్దాన్ నది దగ్గరికి వచ్చినప్పటికీ ఏలియా దేవుడి దగ్గరికి అగ్ని రథాల మీద కొనుక్కోవలసిన రోజు వచ్చింది. ఎలీషా అంటాడు, ఏలియా అంటాడు,
ఎందుకయ్యా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను వెంబడిస్తూ ఉన్నావు, ఏంటి నీకు అని అంటే, ఎలీషా అంటాడు, అయ్యా నీలో ఉన్న 2 పాళ్ళ అభిషేకం ఉంది కదా, అది నాకు కావాలి. నిన్ను ఫాలో అవుతుంది నీలో ఉన్న ఆ అనౌంటింగ్, ఆ అభిషేకం నాకు కావాలయ్యా. ఆశ్చర్యం, ఏలియా మీద ఆ దుప్పటి కింద ఇలా పడతా ఉంటుంటే ఆ దుప్పటి ఎలీషా తీసుకుని యోర్దాన్ని కొడితే అలా 2గా చీలిపోయింది. ఎలీషా ఎంత అభిషేకించబడ్డాడంటే, ఆ ఊర్లో ఒక ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు, సంవత్సరం అయింది. ఎలీషా సేవ అయిపోయింది, ఎలీషా చనిపోయాడు. ఎలీషాని తీసుకెళ్ళి చనిపోయిన ఒక బాడీ ఉంది కదా, ఒక సంవత్సరం క్రితం, ఆ బాడీ మీద అలా పెట్టారు అంతే. సంవత్సరం అయిపోయింది, చచ్చిపోయినాడు, లేచి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి బతికున్న వాళ్ళందరూ ఏమయ్యారు నన్ను అడగొద్దు, ఇంకా దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి అంతే కదా, ఆ బాడీ తీసుకొచ్చిన వాళ్ళు ఏమయ్యారో మనకు తెలియదు. అంటే ఎలీషాలో ఉన్న అనౌంటింగ్ ఎందుకు ఎంత అభిషేకం అంటే, దైవ సేవకుడిని ఫాలో అవటమే. ఈరోజు నా ప్రార్థన, సేవకుల్ని మనకి ఒక సేవకుడిని నియమించాడు. చిన్నప్పుడు చెప్పులు తెగిపోతే ఏం చేసేవాళ్ళని చెప్పండి, మీరే కదమ్మా చెప్పండి తల్లులారా. ఆ చెప్పులు తెగిపోతే ఏం చేస్తాం, పిన్నీస్ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం కదా. ఇన్నాళ్ళ ఒక పంజాబీ డ్రెస్సో లేకపోతే షర్టో లాల్చో చిరిగిపోయింది, చిన్నగా కుట్టుకుని వెళ్తాం. ఇప్పుడంతా మోడల్ మారిపోయింది, సిరిగిందా, ఇప్పుడు సిరిగిపోయిన బట్టలే కదా షాపింగ్కి వెళ్ళి, అలా అయిపోయింది ఇప్పుడు నా ఆశ ఏమిటంటే, దేవుడు నీకు ఒక సేవకులు ఇచ్చాడు కనుక సేవకుల్ని ఎప్పుడు కూడా, ఇప్పటికీ మీలో చాలామంది ఉన్నారు సేవకుల పట్ల భారం కలిగిన వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. మేము అనేక స్థలాలకు వెళ్తున్నామంటే మీరు చేసే ప్రార్థనలు, మీరు మా కొరకు ప్రయాసపడుతున్న ప్రయాస, మీరు చూపుతున్న ఆధిపత్యం కావచ్చు, ఆదిత్యం కావచ్చు, దేవుని సేవకుల మీద ఉన్న ప్రేమ అనురాగాలు కావచ్చు. సో మీ ఆత్మీయ జీవితంలో సేవకుల్ని ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టకుండా ఉండండి. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. చదవండి ఆ మాట, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవగా విందాం. ఓకే, ఎరుకోకు వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. ఎలీషాతో అనగా, యెహోవా జీవము తోడు, ఆ మాట ఇచ్చేయండి, నేను నిన్ను, ఇప్పుడు కొట్టండి చప్పట్లు, నేను నిన్ను విడువను. అందరు కొట్టాలి చప్పట్లు. ఎలీషా అంటున్నాడు, నేనైతే నేను విడిచిపెట్టను. దేవుని పిల్లలు ఇక్కడ కూడా చాలామంది గన్నవారం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు దేవుని మందిరానికి. ఇక చాలా ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు, సేవకులన్నా సంఘమన్నా అభిమానం ఉన్న బిడ్డలను బట్టి నేను గనపరుస్తూ ఉన్నా. ఎప్పటికీ ఇదే ఆసక్తితో ఉండండి. రాబోయే కాలానికి దేవుడు ఈ షమ్మా మినిస్ట్రీ పరిచయంలో ప్రతి సేవకుడిని అలాగూ దేవుడు వాడుకునుగాక. కానీ మైనస్గా చెప్తాను, దేమా అనండి, గట్టిగా చెప్పాల. బైబిల్లో తోమా ఉన్నాడు, దేమా ఉన్నాడు. దేమా మనసు ఏంటంటే, పౌలు సేవకుడిగా తయారు చేశాడు దేమా. కానీ దేమాకి లోక స్నేహం ఎక్కువ, లోకంతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. వచ్చేది ఆదివారం కానీ సోమవారం నుంచి శనివారం దాకా లోకం రాసుకుని పోసుకుని తిరుగుతూ ఉంటాడు దేమా. ఇంత భక్తి నేర్పించిన పౌల్ని దేమా లోక స్నేహం కాదనుకోలేక, అవసరమైతే పౌలు గారిని విడిచిపెట్టేద్దాం అనుకుని దేమా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. 2వ తిమోతి పత్రిక 4:10 చూస్తే, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టేసి తెస్సలోనికలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు నా ప్రార్థన, ఏ రోజుకి కూడా సేవకులు విడిచిపెట్టక, సేవకులు ఆ అకుల్లో ప్రిస్కిల్లాలు చూడండి, అయ్యా దైవజనుడా మీకోసం మా ప్రాణాలని ఇస్తామని వాళ్ళు తెగించారు. గొప్ప సేవ జరిగింది. ఈరోజు సేవకు మీరు ఏం చేయక్కర్లా, సేవకులకి చిన్నగా సపోర్ట్గా చిన్నగా మీరు నిలబడితే చాలు, దేవుడు పరిచర్య ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. మీరున్న ప్రాంతం నుంచి మీ ద్వారా
అనేక ఆత్మలు రక్షించబడతాయి. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. చదవండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవగా విందాం. సామెతల గ్రంథం 4:13. ఉపదేశాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండు. చివరిగా నువ్వు విడిచిపెట్టకూడవలసింది ఏంటో తెలుసా? ఉపదేశము అనండి, గట్టిగా మాట్లాడాలి. ఉపదేశము. నీ జీవితంలో ఉపదేశాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఉపదేశం అంటే ఏంటో తెలుసా? వాక్యమే. వాక్యమే ఉపదేశంగా సేవకులు బోధిస్తూ ఉంటారు. నువ్వు విన్న వాక్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. కొంతమందికి ఊరకనే మతిమరుపు ఎక్కువ. ఇక్కడ వింటారా, ఇంటి దాకా కూడా గుర్తుండదు. ఏం చెప్పారు వాక్యం, భలే చెప్పారండి బాబు, అది ఏం చెప్పారు తెలియదు, అంతే. అందుకే చెప్తున్నాను, వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొద్ది రోజులకి ఇప్పుడున్న మేము సేవకు వచ్చి ఒక 16 ఏళ్ళు అవుతుందేమి ఈ ఏరియా ప్రాంతాలకు వచ్చి. మేమున్న ప్రారంభ దినాల్లో ఇంత టెక్నాలజీ లేదు, లైవ్ లేవు, మైక్ లేదు. సేవ ప్రారంభం నాకు ఎట్లుండో తెలుసా? ఒక చిన్న స్టూల్ అంటారు కదా, స్టూలు కానుక పెట్టని చూస్తారు స్టూల్, అలాంటి స్టూలు చెక్కతో ఒక ఆయన వడ్ర మేస్త్రి చేసి ఇచ్చాడు. మాస్టర్ గారు మీరు ఆ స్టూల్ దేనికైనా వాడుకోండి అంటే నాకు అదే బలిపీఠం. ఇప్పుడంటే ఇది గ్లాస్ పోడియం వచ్చింది, కానీ అదే బలిపీఠం. నేను అలా పెట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని వాక్యం చెప్పేవాడిని. ఎవరికి? మా కురపక్కకి. ముందు కూర్చుంది ఆవిడ, నేను అలా, ఇంకెవరు లేరు, ఇద్దరు. మారు మనసు పొందాలి, ఆవిడేమవుతుంది ఆల్రెడీ పాషమ్మ, తప్పదు వాక్యం చెప్పుకుంటా ఉండే. అలా అప్పుడు టెక్నాలజీ అవి ఏమీ లేవు. అవే పిల్లలు సండే స్కూల్ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? కానుక బాక్స్ లేదు అప్పట్లో, సెల్ ఫోన్ బాక్స్ని కానుక బాక్స్కి చిన్న హోల్ పెట్టి దాంట్లో చందా వేస్తూ ఉండేవారు. అది ప్రారంభం. ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారిపోయింది. లైవ్లో వచ్చేసింది, యూట్యూబ్ వచ్చేసింది, వాట్సాప్, ఫేస్బుక్, ఆన్ చేయాలి కానీ నెట్ ఎన్ని వాక్యాలు అయితే అన్ని వాక్యాలు. ఇక రాబోయే కాలానికి వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, వాక్యం కొదువైపోతుంది. అందుకనే నా మనసులో ప్రేరేపణ వచ్చి 2 ఆరాధనలో 2 వర్తమానాలు చెప్పేయాలా? ఖచ్చితంగా చికెను ఉండాలా, మటను ఉండాలా, సాయంకాలం అవసరమైతే ఫ్రాన్స్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఆహారం మా పిల్లలు తిని వెళ్తే వాళ్ళు పుష్టిగా బలపడితే రాకడి కొరకు సిద్ధపడతారు చాలు అనుకుని ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా, ఆల్రెడీ బ్రాంచ్కి వెళ్తాం, ఆల్రెడీ బ్రాంచ్ వాళ్ళు లైవ్ అంతా వినేసి వాక్యం ఎలా చెప్పానో అన్నీ రాసేసి నా దగ్గర సంతకం పెట్టించుకోవడానికి రెడీగా ఉంటారు డైరీలు పెట్టుకొని. ఇప్పుడు చెప్పిన వాక్యం అక్కడ చెప్పకూడదు, మళ్ళా కొత్త కొనలో వాక్యం చెప్పాలి. సో ఇట్లాగా సంఘక్షేమం కొరకు వాక్యం బోధిస్తూనే ఉండాలి. ఈ విన్న వాక్యాలు ఉపదేశం ఎవరైతే హృదయంలో భద్రంగా దాచుకుంటారో వాళ్ళకు వచ్చే దీవెన ఏంటో తెలుసా? ఈ ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందామా? చదవండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం. ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. వాడికి ఒకవేళ కీడు వస్తాదనే భయం కూడా లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఒకసారి అందరూ చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఉపదేశాన్ని ఎవరైతే ఇక్కడ వింటున్న పాఠాలు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, గట్టిగా పట్టుకుంటారో, మీకు వచ్చే దీవెన ఏంటో తెలుసా? ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడంట. మనమేమనుకుంటా తెలుసా? ఆర్టీసీ ప్రయాణం, మీరు చదువుతారు కదా కొటేషన్, ఆర్టీసీ ప్రయాణం సురక్షితం సుఖవంతం. అలాగే నిద్రలోకి వెళ్ళిపోతారు. బస్సు ఎక్కిన ఆడి తీసుకెళ్ళి ఏ కాళ్ళలోకి బోల్తా పడేస్తుంటాడు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమో లేదో తెలియదు, కానీ దేవుని వాక్యం ఉన్నట్లుగా నువ్వు అంగీకరించావా, నీ లైఫ్ ఎంతో సురక్షితంగా ఉంటుంది. కుడి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మన మందిరానికి వచ్చే ఒక సహోదరి
ప్రతి ఆదివారం చెప్పిన వర్తమానం ఖచ్చితంగా రాస్తుంది, లాస్ట్లో నాకు చూపిస్తుంది. అన్నయ్య చెప్పినట్లుగా రాశానన్నా, ఇవి కూడా హృదయం అనే పలక మీద రాసుకున్నానని చెప్తారు. ఒకసారి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి అన్నం వండి పెట్టేసి అన్ని పాత్రలన్నీ క్లీన్ చేసేసి వేస్ట్ ఉంటాయి కదా, ఈ ఉల్లిపాయలు కోసిన వేస్ట్ అన్నీ ఒక బౌల్లో పడేస్తాం కదా, ఆ వేస్ట్ బౌల్ వాటర్ అంతా, ఉల్లిపాయ చెత్త అంతా తీసుకెళ్ళి అవతల పక్క పడేద్దామని ఆ చివరిలో ఆ బిల్డింగ్ వాళ్ళ పైన ఉంటారు, కింద వారు చిన్న అత్తగారులు ఉంటారు, ఆ పక్కన ఇల్లులు ఉన్నాయి, ఆ చివరికి వచ్చి అలాగ బయటికి పడేద్దామని ఇలా వంపుదామని వచ్చింది. చివరి కారణాలకు వస్తే అక్కడ ఆల్రెడీ బట్టలు ఉతికేసి నాసు పట్టేసి ఉందేమో, చివరిలోకి వచ్చి అలా పడేద్దామని వచ్చింది. ఎప్పుడైతే ఇలా పడేద్దామని ట్రై చేసిందో కాలు స్కిడ్ అయిపోయి అక్కడ నాచు పట్టేసింది, బాగా స్కిడ్ అయిపోయి స్లిప్ అయిపోయి 2 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడ్డది. ఆ పక్కన తాపి మేస్త్రులు వేరే ఇంటికి ఎలివేషన్ వర్కే చేస్తున్నారు. ఈ పక్కన ప్రహరీ గోడ ఉంది, మధ్యలో మేబీ ఒక 4 అడుగుల గ్యాప్ అంతే ఉందంతే. అప్పుడే చేలోంచి తీసుకొచ్చిన మట్టి బెడ్లు వర్షం వచ్చిందేమో మెత్తగా అయిపోయి ఉన్నాయి, అక్కడ ఉంది. 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి అలా పడితే నిజంగా ఇటు పక్కన గోడ ఉంది కదా, ఆ గోడ మీద పడితే తలకాయ పుచ్చకాయల 2 ముక్కలు అవ్వాలి. ఇటు పక్క పడి తాపి మెస్సులు పని చేస్తారు, అటు పక్క పడితే నడుము ఇరిగిపోవాలా. కానీ దేవుడు మహాకృప, ఆ 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడ్డది కానీ కాలు గోరు కూడా గీసుకుపోలేదు. అసలు దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడో, ఎంత సురక్షితంగా కాపాడాడో. నేనంటాను, ఇప్పటికే మన మందిరంలో చాలామందికి యాక్సిడెంట్లు అయినాయి, చాలామంది యాక్సిడెంట్లు జరిగి వరుసటి ఒక 2-3 వారాల క్రితం ఒక 5-6 యాక్సిడెంట్లు అయినాయి చాలామందికి. దేవుడు మహాకృప, ఎవ్వరికి ప్రాణహాని జరగలేదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా ఆశ మీరు వింటున్న వాక్యం వినేసి వదిలేసేటట్లుగా కాదు, హృదయం అనే పలక మీద ముద్రించుకోండి, వాక్యాన్ని ఉపదేశాన్ని అంగీకరించండి. అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు, మీ పిల్లలు క్షేమంగా ఉంటారు, సంఘానికి దీవెనకరంగా మారుతారు. యేసుక్రీస్తు నామములో అలాంటి కృప సంఘం అంతటికి నా ప్రభు దయచేయునుగాక. నేను ముగిస్తున్నాను. నీవు నీ పిల్లలు సురక్షితంగా ఉందురుగాక, మీ ఇంటి వాళ్ళు క్షేమంగా కాపాడబడుదురుగాక. ఇదిగో బహుకాలము నుంచి నేటి వరకు మేము మా సహోదరుని విడిచిపెట్టకుండా ఉన్నామని భక్తులు తీర్మానం చేసుకున్నారు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏది విడిచిపెట్టకూడదో ఒక 4 మాటలు నీ ముందు పెట్టాను. నెంబర్ 1, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. నెంబర్ 2, దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. నెంబర్ 3, సేవకులు విడిచిపెట్టొద్దు. నెంబర్ 4, ఉపదేశం అనే వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. అలా విడువక కాపాడుకుందాం, దేవుని రాకడికి సిద్ధపడదాం. ఇలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక ముగించుకోబోతున్నాం. అందరూ ప్రార్థన చేసుకుని ప్రభువా తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు చాపి చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా చెప్పాలి, స్తోత్రం. ప్రభు ఇచ్చిన వర్తమానం అంతటి కొరకే స్తోత్రం స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో బహుదినముల నుండి నేటి వరకు మేము మా సహోదరుని విడిచిపెట్టలేదు. ఒక క్రైస్తవుడు ఏది విడిచిపెట్టకూడదు. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం కొరకే ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఎప్పటికీ ఎన్నటికీ దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. దేవుణ్ణి అయితే నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. హల్లెలూయా. సంఘాన్ని కూడా నువ్వు విడిచిపెట్టవద్దు. సంఘ ప్రార్థన నీకు ఎంతైనా అవసరం. సంఘ క్షేమమే నీ ప్రాణం. సేవకులు చేసే ప్రార్థనలు నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే నువ్వు విన్న వాక్యం ఉంది కదా, ఉపదేశం, ఎన్నడూ విడిచిపెట్టవద్దు. ఈరోజు మనకిచ్చిన ఈ మాటలన్నిటి కొరకే
రెండు చేతులెత్తి అలాగా గట్టిగా చెప్పండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విడువని కృపణాలో స్థాపించెనే, సియోనులోను స్తుతుల సింహాసనము, రాజాదిరాజ రవికోటి రమణీయ రాజాదిరాజ రవికోటి రమణీయ, విడువని కృపణాలో సియోనులోను స్తుతుల అయ్యా, విడువని కృపణాలు స్థాపించెనే, సియోనులోను స్తుతుల సింహాసనమును, రాజాదిరాజ రవికోటి రమణీయ సామ్రాట్ పరిపాలక. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును అని వాగ్దానం ఇచ్చాడు. ఊహల కందని ఉద్దేశాలు నీ పట్ల దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. గ్లోరీ గ్లోరీ, చప్పట్లతో స్తుతించండి. ఊహల కందని ఉన్నతమైన ఉద్దేశములను నా ఎడల సఫలపరచి, ఊహల కందని ఉన్నతమైన ఉద్దేశములను నా ఎడల ఊరేగించుచున్నావు విజయోత్సవం, యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో, యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు. ఆదిరాజ రవికోట రమణీయ పరిపాలక, రాజా రవికోట రమణీయ పరిపాలక, విడువని కృపణాలో యేసయ్యా సియోను స్తుతుల సింహాసనము, విడువని కృపణాలో స్థాపించెనే, సియోనులోను స్తుతుల సింహాసనము, విడువని కృపణాలో స్థాపించెనే, సియోనులోను స్తుతుల, విడువని కృపణాలో, నిన్ను విడువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, యేసయ్యా ఎబినేజరై ఎడబాయక నాతో ఉన్న నా యేసయ్యా, నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన,
ఎబినేజరై. అదుగో దేవుని హస్తం నీ మీదకి చాపబడి ఉన్నది. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగా. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగా. మీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగా. అయ్యా, విడువక విడువక మీ ఎడల కృప చూపుతున్న దేవుడు. ప్రభు మన కొరకే అనుగ్రహించిన వర్తమానం అంతటి కొరకే 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యము ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి గనుడా, నీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రం. ఈరోజు మీరు మాకు 2వ ఆరాధనలో 2వ వర్తమానం మాకు తెలియజేశారు. నీ మాటల మాధుర్యం మాకు ఇచ్చారు. ఇదిగో బహుదినముల నుండి వారు తమ సహోదరుని విడవక అయ్యా స్వాస్థ్యాన్ని పంచిపెట్టినప్పుడు యెహోషువ ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో మాకు తెలియజేశారు. నిజమే నాయన, మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇదిగో ఈరోజు మేము ఏమి విడిచిపెట్టకూడదో మీరు మాకు వివరించారు. నిన్ను ఎప్పుడూ మేము విడిచిపెట్టకూడదని, కలలో కూడా మర్చిపోకూడదని మీరు మాకు తెలియజేసిన వర్తమానాన్ని బట్టి స్తోత్రం. ఇదిగో సౌలు, అలాగే ప్రభా శాంసోను, నయోమి, వాళ్ళు నీకు దూరం అయిపోయి ఎంత నష్టమయ్యారో మా కన్నులు ఎదుట తీసుకొచ్చిన పాఠం కొరకే స్తోత్రం. ఎప్పుడు కూడా నీకు వేరే మేమేమీ చేయలేమని నిర్ణయం తీసుకుంటున్నాం. నీవు చెప్పిన ప్రకారంగా చేయటానికి యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. సహాయము దయచేయండి. అలాగునే నీ మందిరాన్ని ఎప్పుడు మేము విడిచిపెట్టకూడదు. వాక్యం మాలో క్రియ చేయండి. అలాగునే లేవీలనే సేవకుల్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదని మాకు తెలియజేశారు. ఇదిగో చివరిగా ఉపదేశాన్ని కూడా మా విడవకూడదని మీరు మాకు వివరించారు. ఈ మాటలన్నీ మా గుండెల్లో ముద్ర వేయండి. ఈ వారమంతా సంఘబిడలేక ప్రయాణాలు, చేతి పనులు, అయా వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, అయా అన్నిటినీ దీవెనకరంగా మార్చు. ఈరోజు ఇంతవరకు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ ఏదైనా ఒక ఆశీర్వాదం ఇచ్చి పంపండి. వాళ్ళ కన్నీళ్లు తొడవబడునుగాక. వారి దుఃఖము సంతోషంగా మారునుగాక. వాళ్ళకి ఆరోగ్యము కలుగునుగాక. వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగునుగాక. కుటుంబాల్లో వివాహాలు జరుగునుగాక. ఉద్యోగ విషయంలో మేలు జరుగునుగాక. నీ సహాయం అందించి నీ రాకడ కొరకే సంఘాన్ని సిద్ధపరచండి, ఆయుత్తపరచండి. నజరేయుడని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థనలు కావాల్సిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. కృపక్క బ్రాంచ్ చర్చెస్కి వెళ్ళారు. రైట్.